హాయ్ అందరికీ హ్యాపీ ఉగాది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా ఉగాది మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో చూసేయండి. ముందుగా మేమైతే ఎన్ని దర్వాజాలు ఉన్నామో అన్ని దర్వాజాలకైతే మంచిగా మామిడాకు తోరణాలను అయితే కట్టేసుకున్నామని. మామిడాకులు కట్టుకోవడం వల్ల మనకైతే ఒక పండుగ వైబ్ వచ్చేస్తుంది కదా. సో అదనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొత్త బెల్లంతోనైతే నేనైతే పచ్చడి చేసేసినాను. అప్పుడే దేవునికి కూడా పెట్టేసినాను అనమాట. ఇంకా మా పూజ షెల్ఫ్ అయితే ఇట్లుంటుంది అనమాట. ఆల్రెడీ మీ అందరు చూస్తున్నారు కదా ఎల్లమ్మ తల్లి పూజ విధానం అని. ఇంకా నేనైతే ఇట్లా చిన్న కుండ తెచ్చుకున్నాను అనమాట. చిన్న కుండలో మాకు సరిపోయేంత పచ్చడిని అయితే చేసుకున్నాము. అలాగే కంకణాలను కూడా కట్టుకున్నాం అనమాట. ఈ ఉగాది రోజు కంకణాలు కట్టుకోవడం శుభప్రదం కదా. సో అదైతే మేము కట్టేసుకున్నాం అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. నెక్స్ట్ వచ్చేసి అలాగే మీ ఇంట్లో ఉగాదికి ఎన్ని రకాల వంటలు చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నేనైతే పచ్చడి చేసేసి అయితే దేవునికి పెట్టేసి నెక్స్ట్ అయితే ఇక మా ఆయనకి ఇచ్చేసినాను అనమాట. పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అసలుకి. అలాగే పచ్చడి తాగినప్పుడు ఫస్ట్ మీకు ఏ రుచి తగిలిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చేదే తగిలింది. ఇంకా ఫస్ట్ ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసినాం కదా. ఇచ్చేసిన తర్వాత ఆయనకి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. తినే వాటిలలో ఒక్కసారి తాగిండంటే తిన్నాడంటే కథ మళ్ళీ వాటి జోలికి వెళ్ళాడు. ఇక నెక్స్ట్ ఇక ఇంట్లో పని అంతా అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాము. ఇక పచ్చడి అందరం తాగేసిన తర్వాత ఆల్రెడీ రెడీ అయిపోయినాం కాబట్టి ఇక బయలుదేరడమే. ఇక దానికోసం అయితే మా పాప పచ్చడి తాగమంటే కొంచెం ఇక వాళ్ళకి అవన్నీ చూసే వరకు నచ్చట్లేదు అనమాట. సో అదనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు మా ఇంటికి పోదామంటే ఇక్కడ బెలూన్తో ఆట ఆడుతున్నారు అనమాట మా పిల్లలు. ఇట్లా వాయిస్ అట్లనే పెట్టవచ్చు, కాకపోతే ఇంటి దగ్గర చర్చ్ ఉంది, వాళ్ళది మొత్తం వాళ్ళ సౌండే వస్తుంది అనమాట. ఇక్కడ చూసిరా ఇక బెలూన్తోనైతే ఇక ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు. పూజ అయితే అయిపోయింది. ఇక మేమైతే సింపుల్గా రెడీ అయిపోయినాం. ఇక అందరం అయితే నెక్స్ట్ ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా మా దీపుగాడు మీ అందరికీ హాయ్ చెప్తుంది. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక కట్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే చిలకల దండలు వేస్తుంది అనమాట. అమ్మమ్మలు మన్మరాళ్ళకి చిలకల దండలు వేస్తారు కదా. సో అందుకని అమ్మ కూడా వేసింది. అసలుకైతే హోలీకి వేస్తారంట. ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఉగాదికి వచ్చినాం కాబట్టి ఉగాదికి అయితే వేసేసింది ఇక మా చిన్న తమ్ముడు. ఇక నాకైతే నా చిన్నప్పుడు మా అమ్మమ్మనైతే వేసేదనమాట కంపల్సరీ హోలీకి. ఇంకా అమ్మకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఉగాదికి వేస్తుంది అనమాట. ఇక మా చిన్న పాప కూర్చోడానికి ఆమెకు ఫోన్ ఇచ్చినాము. ఇక ఫోన్ ఇస్తేనే కూర్చుందనమాట. చూసిరే అది ఇక చాలా అడిక్ట్ అయిపోయింది మా పాప కూడా ఫోన్కి. కొంచెం కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక పెద్ద ఆమె మొహం మార్చుకొని కూర్చుంది. ఆమెకు ఫోన్ ఇచ్చారో నాకు ఇవ్వలేదు అన్నట్టుగా. సో అదన్నమాట. ఇక మీరు కూడా హోలీకి అమ్మమ్మలతోటి ఇట్లా చిలకల దండలు వేపిస్తారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరి ఇళ్ళల్లో అంటే జరుపుకుంటారా లేదా అనేది నాకు ఒక డౌట్ అనమాట. ఇంకా నాకైతే మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి వేస్తుండే. ఇప్పుడు మా అమ్మమ్మ లేదు. నెక్స్ట్ ఇక మా అమ్మ మా పిల్లలకి వేస్తుంది అనమాట.
ఇంకా నాకైతే హ్యాపీగా అనిపించింది ఇద్దరిని ఇట్లా చూస్తుంటే. ఇటు చూడు. ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే బచ్చాలు అయితే చేసేసినాము. తర్వాత ఇక పప్పు, నెక్స్ట్ పచ్చడి. ఇంకా నాకైతే పచ్చడి అయితే బాగా నచ్చింది. నేను చేసిన దానికంటే అమ్మదే బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా ఆయన వచ్చేసి మా పాపకి ఇంటికలు దూతుందనమాట. హ్యాపీ ఉగాది అందరికీ. నేనైతే ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయిపోయినాను. ఇంకా సింపుల్గా ఉంటేనే నాకైతే నచ్చుతుంది, అట్లనే ఉండడం ఇష్టం నాకు. సో ఇక అదనమాట. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. స్టే స్ట్రాంగ్ అండ్ ఫిట్. ఇక మా అమ్మలతో ఆడుకొని అయితే ఇక మా పెద్ద ఆమె నిద్రపోయింది. ఇక నెక్స్ట్ మా అమ్మనైతే నాకు పిల్లలకి గాజులు అయితే వేయించింది. నాకైతే నచ్చినాయి ఫుల్గా. ఎవ్రీ టైం అమ్మనైతే గాజులు ఇట్లా నిండుగా వేయిస్తుంది అనమాట. ఇక గాజులు వేసుకుంటే ఆ కళనే వేరు కదా. ఇక మా ఇంట్లో ఉగాది అయితే ఇలా జరిగిపోయింది. మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి.